అక్రమంగా 497 జిలెటిన్ స్టిక్స్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు శాతనగర్ ఏసీపీ రంగస్వామి మీడియాకు వెల్లడించారు. కమ్మదనం గ్రామంలో నర్సింహులు తన ఇంట్లో సంపులు దాచినట్లు తెలిపారు. నల్గొండ నుండి అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ తీసుకొచ్చారని తెలిపారు. నరసింహ, ఈశ్వర్, సతీష్ రాజులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రాజు, మధుసూదన్ రెడ్డి, బీబీజీ వెంచర్ యజమాని నరేందర్ రెడ్డి, ఐడియల్ ఇండస్ట్రీ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ సిట్యాల నల్గొండ పరారీలో ఉన్నారని ఏసీపీ తెలిపారు. ప్రభుత్వ అనుమతులు తీసుకుని బ్లాస్టింగ్లు చేపట్టాలని, అక్రమంగా తీసుకుని వచ్చి పేలుళ్లు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అందరికీ నమస్కారం. మన సబ్ కమిషనర్ శ్రీ అవినాష్ మోహన్ సార్ యొక్క గైడెన్స్లో డీసీపీ ఎస్ఓటీ సారు శ్రీనివాస్ సారు, అట్లానే మా డీసీపీ శంషాబాద్ శ్రీ కె నారాయణ గారు, అడిషనల్ డీసీ రామ్కుమార్ గారు, అడిషనల్ డీసీ ఎస్ఓటీ శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళ ఆధ్వర్యంలో మన ఎస్ఓటీ శంషాబాద్ టీం సంజయ్ అన్న వాళ్ళ టీం, అట్లానే మన ప్రతాపలింగ ఎస్హెచ్ఓ శాతనగర్ వీళ్ళంతా కలిసి జాయింట్గా ఒక రైడ్ చేయడం జరిగింది. పుస్తు నరసింహ అనే అతను మన కమ్మదానంలో ఉంటాడు. అతని హౌస్లో ఇల్లీగల్గా ఒక ఎక్స్ప్లోజివ్ డంపు ఉందని సమాచారంతో నిన్న రైడ్ చేస్తే, నిన్న రైడ్లో నరసింహతో పాటు వాళ్ళు లోకల్గా మన కమిషనర్ ఆఫ్ పోలీసుకి అనుమతి లేకుండా అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. సో దీని మీద వీళ్ళు ఇచ్చిన సమాచారం మీద వీళ్ళందరినీ పట్టుకోవడం, ఎస్ఓటీ వాళ్ళు ఈ సమాచారంతో పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ మన శాదనగర్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం కూడా జరిగింది. వీళ్ళు ఇచ్చిన కన్ఫ్యూషన్ బేస్ మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు కూడా సెక్షన్ 405 ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్లో ట్రైన్ నెంబర్ 421లో కేసు నమోదు చేశారు. వీళ్ళలో 4 వ్యక్తులకు దొరికారు. ఇంకా మిగతా 3 వ్యక్తులు పరివరాలు ఉన్నారు. దాంట్లో మెయిన్ సతీష్ అనే వ్యక్తి ప్రొక్యూర్ చేస్తాడు ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ఫ్రమ్ A7 అంటే ఈ కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేస్తాడు. అతను పరారు ఉన్నాడు. అట్లానే వెంచర్ సంబంధించిన మధుసూదన్ రెడ్డి కూడా, ఈయన బీబీజీ వెంచర్ అని మన కమ్మదానంలో ఉంటుంది వెంచర్, ఆయన కూడా పరారులో ఉన్నారు. దాంతోపాటు ఈ కంపెనీ అతను కూడా పరాలు. వీళ్ళ 3 మీద కూడా మేము తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. వీళ్ళందరినీ నలుగురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు తరలిస్తున్నాము. మా యొక్క అప్పీల్ ఏంటంటే కమిషనర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా అక్రమంగా ఇల్లీగల్ బ్లాస్టింగ్ చేయొద్దు. ఇది చాలా ప్రమాదకరము. మన స్టోరేజీ ఇల్లు కూడా అజాగ్రత్త తీసుకుంటే కూడా బ్లాస్టింగ్ జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి బస్సులో కూడా లీగల్గానే ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవాలి. అట్లాగనే బ్లాస్టింగ్ కూడా చేసేటోళ్ళు ఇల్లీగల్ చేయొద్దు. వాళ్ళ అనుమతులు తీసుకొని ఖచ్చితంగా బ్లాస్టింగ్ కండక్ట్ చేయాలి. అట్లా చేయడం వల్ల ఎవరికి లైవ్ లాస్ కాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా అనుమతులు తీసుకుని మొదలు చేయాలని అందరికీ మేము వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాము. దయచేసి ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్గా చేయొద్దు. సో ఈ టీంలో పనిచేసిన మన సంజయ్ కుమార్ ఇన్స్పెక్టర్ పోలీస్ శంషాబాద్ టీం, అట్లానే వాళ్ళ ఎస్ఐ గారు వాళ్ళ టీము, అట్లానే శాదనగర్ టౌన్ ప్రతాపలింగ ఎస్హెచ్ఓ గారు వాళ్ళ టీం, వీళ్ళందరూ కూడా దీంట్లో చాకచక్యంగా పనిచేయడం జరిగింది. మంచి నైపుణ్యత కలిగి సూచించారు. ఇందులో వీళ్ళందరికీ కూడా మా డీసీపీ గారు రివార్డులు ప్రకటించడం జరిగింది. వాళ్ళను విచారిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించిన ఈ ఐడియల్ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి సుమారు 490 L6 సతీష్ అనే వ్యక్తి, ఉడుసు రాజు అనే 2 వ్యక్తులు తీసుకొచ్చి వీళ్ళకు ఇవ్వడం జరిగింది. A2 ఈశ్వర్, A5 రమేష్, A4 రాజు కూడా, A4 రాజు, A5 రమేష్. దీనిలో అఫ్ఘానీ ఉన్నది సతీష్ A3, A6 మధుసూదన్ రెడ్డి వెంచర్ ఆయన. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఐడియల్ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు అఫ్ఘానీ ఉన్నారు. అవుట్ ఆఫ్ 7లో 3